హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరా. మా వాతావరణం అయితే చల్లగా ఉంది గానీ, వర్షాలైతే తగ్గాయండి. రోడ్డు కడిగైతే ముగ్గు పెట్టేశాను. ఇదైతే గోరింటాకండి. ఆషాఢం వెళ్ళిపోతుంది కదా! అందరూ 2, 3 సార్లు పెట్టేసుకున్నారు. నేను పెట్టుకోలేదని అయితే ఆకు తెచ్చుకున్నానండి. ముందుగా అయితే కాళ్ళకు పెట్టేసుకుంటున్నానండి. పడుకునేలాగా అయితే ఆరిపోతుంది తీసేద్దామని చెప్పేసి. లేదంటే ఇంకా దుప్పట్లు అయితే చూడవసరం లేదండి. ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం గోరింటాకు అంటే ఇష్టమండి. కానీ దురదృష్టం ఏంటంటే వైట్‌గా ఉన్న వాళ్ళకి బాగా పండినట్టు కనబడుతుంది. అదే నాలా బ్లాక్‌గా ఉన్నోళ్ళకైతే కనిపించదండి ఎంత పండినని. అయినా గానీ కొన్ని కొన్ని ఆకులైతే బానే పండుతాయండి. అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ కూడా కొంచెం వేయడం వల్ల నాలా నల్లగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎర్రగా పండినట్లయితే కనిపిస్తదండి. ఇప్పుడు ఆ మాదిరిగానే అయితే నా చెయ్యి పండింది. మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత అది మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత వాటర్ పెట్టి అయితే కడగకూడదండి. కొద్దిగా కొబ్బరి నూనె అయితే చేతిలో వేసుకుని 2 చేతులు బాగా రఫ్ చేసి బాగా అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్‌లో చేయి పెట్టినా బావుంటుందండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల కలర్ బాగా కనబడుతుందండి. అలాగే గోరింటాకు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నాకైతే ఎలా పండిందండి. ఎంత పండినా సరే ఇంకా ఎక్కువగా పండాలనే కోరిక మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ఒకళ్ళ చేయిలో ఒకళ్ళు చూపించుకొని నాకింకా బాగా పండలేదని అంటారు. ఇదిగోండి నా అరిచేతిలో గోరింటాకు అయితే ఎలా పండింది. నేను ఈ గోరింటాకులో అయితే 2 చుక్కలు నిమ్మరసం వేసానండి అంతే. బాగానే పండిందని అయితే సంతోషపడ్డానండి. మీరు కూడా ఇలా నిమ్మరసం వేసి ట్రై చేయండి. చాలా పండుతుంది. ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ చేశానండి. మా ఆయనకైతే పెడుతున్నాను వేడివేడిగాని. అందులోకి చట్నీ అయితే పల్లీలు టమాటా కలిపి అయితే చేశానండి. టిఫిన్ చేసేసిన తర్వాత అయితే పనికి వెళ్ళిపోతారండి. చట్నీ అయితే ఎలా ఉందని అడిగానండి. దానికైతే అద్భుతంగా, అమోఘంగా ఉందని అయితే ఒక రాగం అయితే తీస్తున్నాడండి. మా ఆయన అయితే కొంచెం కామెడీ అయితే చేస్తారండి. మొత్తానికి చట్నీ అయితే చాలా టేస్ట్‌గా ఉందని అయితే చెప్పారండి. అది ఎలా ఉన్నా గానీ కొంతమంది అయితే ఎదుటి వాళ్ళు బాధపడకూడదని అయితే అలా చెప్తూ ఉంటారండి. అది చాలా సంతోషం అనిపిస్తది. ఇక్కడైతే నైట్ వచ్చేటప్పుడు అయితే ఎండు చేపలు అయితే తీసుకొచ్చారండి. ప్రతి దానిలోకి మేము నంచుకోవడానికి అయితే ఎండు చేపలు వేయించుకుంటామండి. వర్షాలు పడుతున్నాయి కదా! ఎందుకని అయితే అన్నానండి. కానీ చాలా బాగున్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి. ఆరినట్టుగానే ఉన్నాయి. ఇలాంటివి ఏమన్నా ఆయనే శుభ్రంగా క్లీన్ చేసేసి డబ్బాలో అయితే వేసేస్తారండి. అది క్లీన్ చేస్తున్నారు. ఇలా క్లీన్ చేసేసి పెట్టుకుంటేనండి ఎక్కువ రోజులున్నా మనకి ఇంట్లో స్మెల్ అది రాదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.